ఇమాన్యుయల్ ఇంత సేఫ్ గేమ్ ఆడతాడని డే వన్నే నాకు తెలుసు. కాకపోతే వీడంత వరస్ట్ ఎవ్వరు లేరని నిన్న మొత్తానికి నిరూపించుకున్నాడు. వీళ్ళ బాండింగ్ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ మూల కారణం వీడే. స్టార్ట్ చేసింది కూడా వీడే. వీళ్ళన్నది తనుజ కానీ దివ్య కానీ నాన్న అన్నయ్య అని పిలిచింది తక్కువైతే వీడు హైలైట్ చేయడం ఎక్కువైపోయింది ఇమాన్యుయల్ గాడు. నిన్న వాడికి 5 వచ్చినాయి నామినేషన్ చేయడం. దమ్ముంటే వాడు నామినేషన్ చేయొచ్చు కదా, సేఫ్ గేమ్ ఎందుకు ఆడాలి? సేఫ్ గేమ్ ఆడింది కాక ఇంకా తనుజ మీద పాయింట్లు ఉన్నాయని తనుజకు కళ్యాణ్కి గొడవ పెడదామని డిసైడ్ అయ్యాడు వాడు. వాళ్ళిద్దరికి గొడవ పెడితే మనం సేఫ్ అవ్వచ్చు అని. సో కళ్యాణ్ ఏం చేశాడంటే సరే నేను తనుజను చేస్తా అని చెప్పేసి తీసుకున్నాడు. చేయలేదు, అందుకని వీడికి మండిపోయింది. ఎక్కడ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుందో, వాళ్ళ అమ్మ వెళ్ళిపోతే వీడికి స్టఫ్ దొరకదు కదా, అందుకని చెప్పేసి. ఇంత వరెస్ట్ ప్లేయర్ని బిగ్ బాస్లో ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లే. వాడి గేమ్ ఏముంది చెప్పు? తనుజ లేకుండా వాడికి కామెడీ కూడా దిక్కులేదు పిచ్చగాడు. వాడికి తనుజ లేకపోతే కామెడీ అని వస్తుందా? ఇంకొకళ్ళ మీద అట్లాంటి సెటర్లు వేస్తే ఊరుకుంటాడు, చెప్పు తీసుకొడతారు. అయినా తనుజ పోనీలే అని కామన్గా తీసుకుంది. తన మీద పాయింట్స్ ఉంటే మరి దమ్ముంటే నీకు 5 నామినేషన్ చేసే సీట్స్ నీకు వచ్చినప్పుడు నువ్వు నామినేట్ చేయాల్సింది, దమ్ముంటే మాట్లాడాల్సింది. ఇంకా వెనుకలోడితో ఎందుకు పోవాలా? కళ్యాణ్కి ఇచ్చి నామినేషన్ చేయలేదని చెప్పేసి అంత రచ్చ చేసి నాకు ఇది ఉంది నాకు అది ఉంది అని. ఇంత వరెస్ట్ సేఫ్ ప్లేయర్ అని నేను మాత్రం ఇమాన్యుయల్ని అనుకోలేదు. కానీ నాకు అనిపించింది డే వన్నే వీడు కొంచెం తేడాగాడని. ఇప్పుడు నిన్న నామినేషన్లో మొత్తం అర్థమైపోయింది వీడు పెద్ద తేడా ఇదవా అని. తనుజ నామినేషన్ చేసే పాయింట్ ఉంటే దమ్ముంటే ఒకటి పెట్టుకొని నువ్వు నామినేట్ చేయాల్సింది. అంతేగాని నామినేషన్ లేకుండా నామినేట్ చేయకుండా సేఫ్గా ఉందాము, సేఫ్గా ఆడదాం అనుకుంటే నామినేషన్ల కోసం బయటకు వస్తావు అంతే.